అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నిక జరగబోతుంది. దానికి కూటమి అభ్యర్థిగా మరి గతంలో తెనాలిలో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి మంత్రి చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిగా అక్కడ పోటీ చేయించే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా రేపు 7వ తారీఖున అంటే గుంటూరులో ఏదైతే వెంకటేశ్వర విజ్ఞాన మండపం ఉందో అక్కడి నుంచి కలెక్టరేట్కి ఒక బహిరంగ ఊరేగింపులో వెళ్ళి నామినేషన్ వేయటం జరుగుద్ది. కాబట్టి 3 పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ఆయనకి వ్యక్తిగతంగా స్నేహం ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ 27వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో అంటే గ్రాడ్యుయేషన్ ఎన్నికలు అంటే ప్రధానమైన భాగస్వాములు ఎవరు ఉంటారంటే ఈ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, అలాగే ప్రైవేటు వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆఖరిగా రైతులు, నిరుద్యోగులు. అంటే ఇంతమంది భాగస్వాములు ఉన్న ఈ వర్గాలకి ప్రతినిధిగా ఈయన రేపొద్దున కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మేమందరం ప్రజలకి తెలియజేసేది ఏంటంటే గత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన తీరు, అసెంబ్లీ జరిగిన విధానం ప్రజలందరూ గమనించారు. ఈ గౌరవ సభకు రాను, గౌరవ సభ అయితేనే వస్తానని చెప్పిన ఆయన విజ్ఞప్తికి ప్రజలు ఆశీర్వదించడం, ఆయనకి 124 సీట్లు ఇచ్చి మరి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అసెంబ్లీ ప్రక్షాళన అయిపోయింది. ఇప్పుడు కౌన్సిల్ కూడా ప్రక్షాళన జరగాల. కౌన్సిల్ ప్రక్షాళన ఎందుకు జరగాలని అంటున్నానంటే కౌన్సిల్ అంటే ఒక ఉన్నతమైన సభ. అది అప్పర్ హౌస్ అంటారు. మేధావులు, విజ్ఞానవంతులు, సమాజానికి ఏదో మంచి చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు మాత్రమే అక్కడ ఉంటారు. అందుకోసం ఆ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే గత ప్రభుత్వం ఎవరినైతే ఎమ్మెల్సీలుగా పెట్టిందో వాళ్ళని చూస్తే అసలు మనం ఎడిపోతున్నాం అనే అంశం కూడా ఆలోచించుకోవాలి. మర్డర్ చేసిన వాళ్ళు, రౌడీ షీటర్లు, లేదంటే మ్యారేజ్ వ్యవస్థను అపహాస్యం చేసిన వాళ్ళు, ఇంకా అనేక క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ కౌన్సిల్లో ఉన్నారు. వాళ్ళు వినేది లేదు, చెప్పేది లేదు. ఎవరన్నా మాట్లాడుతుంటే మొత్తం అందరూ లేచి సభని డిస్టర్బ్ చేయడం తప్ప వాళ్ళు చేసే కార్యక్రమాలు లేవు. కాబట్టి అసెంబ్లీ ఏ రకంగా అయితే ప్రక్షాళన అయ్యిందో ఆ రకంగా కౌన్సిల్ ప్రక్షాళన చేస్తేనే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం సజావుగా సాగుతుంది. అందుకు మొదటి అడుగుగా ఇవాళ ఏదైతే కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న 2 గ్రాడ్యుయేషన్ సీట్లు, అలాగే అటు ఉత్తరాంధ్రలో ఒక టీచర్ ఎమ్మెల్సీ, ఈ 3 కూడా ఈ కూటమికి సంబంధించిన ఎన్నికలుగా మేము భావిస్తున్నాం. అయితే ప్రజలని మేము కోరుకునేది ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అనేప్పటికీ ప్రజలకు ప్రత్యక్షంగా ఒక్కొక్కసారి సంబంధం ఉండకపోవచ్చు. ఇక్కడ కృష్ణా గుంటూరుకి 33 నియోజకవర్గాలు, అక్కడ గోదావరి జిల్లాలో 34, అటు ఉత్తరాంధ్రలో కేవలం టీచర్లు మాత్రమే ఓటేసే 3 జిల్లాలు, పాత విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. కాబట్టి ఇంత పెద్ద భౌగోళిక వైశాల్యం ఉన్న ప్రాంతాల్లో ఒక వ్యక్తి వెళ్ళి ఓటర్లందరినీ కలిసే అవకాశం కానీ, ఓటర్లందరినీ వ్యక్తిగతంగా చెప్పే అవకాశం కానీ చాలా తక్కువ ఉంది. కాబట్టి అందరికి కూడా ఇవాళ మేము సోషల్ మీడియా ద్వారా కానీ, లేదా వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ప్రజలకు పంపించడం జరిగింది. ఎవరెవరు ఇవాళ కృష్ణా గుంటూరులో 3,46,000 ఓట్లు, అలాగే గోదావరి జిల్లాలో 3,26,000 ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరి ఫోన్లకి దాదాపుగా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎన్నికల తేదీ, వాళ్ళు ఏ ఎన్నికల పోలింగ్ స్టేషన్లో ఉంటారు, వాళ్ళ సీరియల్ నెంబర్లు అన్నీ కూడా మనం మెసేజ్ చేసి పంపిస్తున్నాం. ఓటేసే విధానం కూడా ఏదైతే ప్రయారిటీ ఓటింగ్ కాబట్టి కేవలం 1 నెంబర్ అంకి మాత్రమే వేయాలనే విషయాన్ని కూడా ప్రతి సమావేశంలో ఈ పంపించే మెసేజ్లు కూడా మేము స్పష్టంగా చెబుతున్నాం. కాబట్టి ప్రజల్ని మేము కోరుకునేది ఏంటంటే 27వ తారీఖున మరి ఆ రోజు ఖచ్చితంగా లోకల్ హాలిడే ఉంటుంది. తమ వ్యక్తిగత పనులు ఏదైనా ఉంటే దయచేసి
అత్యవసరమైన పనులని వాయిదా వేసుకొని మేము అడగలేము. కానీ చిన్న చిన్న అంశాలు ఏదైనా ఉంటే వాటిని వాయిదా వేసుకుని 27వ తారీఖున అటు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్సు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నవాళ్ళు, కేంద్ర రంగ సంస్థలు, అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు, అలాగే ప్రైవేటు వ్యవస్థలు అందరినీ మేము విడివిడిగా ఇప్పటి వరకు మాకు అవకాశం ఉన్న వరకు కలిసాం. అందరూ కూడా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు, సంతోషం. కానీ ఈ మద్దతు ఓటుగా మారినప్పుడే, ఆ ఓటు సవ్యంగా వేసినప్పుడే ఈ విజయానికి అది నాంది అవుతుంది అనే విషయాన్ని ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా రేపు 7వ తారీఖు నామినేషన్కి మరి ఆయనకి సన్నిహితులు ఉద్యోగ సంఘాలుగా కానీ, లేదంటే ఉపాధ్యాయ సంఘాలుగా కానీ, మిగతా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఈ కూటమి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రేపు ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చి దాన్ని విజయవంతం చేయాలి. అలాగే 27వ తారీఖున అందరూ కూడా ఏదైతే పోలింగ్ స్టేషన్ నెంబరు, అలాగే వాళ్ళ ఓటరు సంఖ్య కూడా మేము అందరికీ పంపించడం జరిగింది. ఎవరికైనా తెలియని పక్షంలో ఆ నియోజకవర్గంలో మరి వాళ్ళ ఆ ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ, లేదు అర్బన్ ఏరియాలో అయితే ఆ కార్పొరేటర్ కానీ, ఆ డివిజన్ అధ్యక్షులకు కానీ ఎవరినైనా కూడా ఆ వివరాలు ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళకి పంపించే అవకాశం ఉంటుంది. ఇవాళ మరి మొత్తం కృష్ణా గుంటూరులో 416 బూతులకి మరి పోలింగ్ స్టేషన్లకి కేంద్ర ఎన్నికల కమిషన్ గతంలో నిర్ణయించడం జరిగింది. కానీ 3,56,000 ఓటర్కి ఎక్స్ట్రా ఇంకా 80 పోలింగ్ కేంద్రాలు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కనుక వస్తే 483 పోలింగ్ కేంద్రాలు 3,56,000 మంది ఓటర్లకి ఓటు వేసేందుకు ప్రతి మండలంలో కూడా, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రభుత్వ హై స్కూల్స్లో కానీ, కాలేజీలో కానీ ఈ పోలింగ్ స్టేషన్ని అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి ఓటర్స్ అందరూ కూడా ఇది నా ఒక్క ఓటు వేయకపోతే వచ్చిన నష్టం ఏంటనే విషయాన్ని ఆలోచించకుండా బాధ్యతగా, ఎందుకంటే ఎమ్మెల్సీ ఓట్లు కానీ, ఎంపీ ఓట్లు కానీ వ్యక్తిగత ప్రభావం కంటే కూడా పార్టీల బాధ్యత తీసుకుంటేనే సక్సెస్ అవుతాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసిన రాజకీయ బలం ఎంత అనేది ఎవరు చెప్పనవసరంలా. కానీ బలానికి నిదర్శనం ఏంటంటే మనందరం కూడా ఓట్ల రూపంలో ఆ రోజున మనం ఎవరైతే బలపరిచామో, ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అక్కడ పేరాబత్తుల రాజశేఖర్ గారు గోదావరి జిల్లాల్లో, అలాగే ఉత్తరాంధ్రలో ఏపీటీఎఫ్ తరఫున రఘువరం గారు, ఈ ముగ్గురు అత్యధిక ఓటుతో గెలిచినప్పుడు మాత్రమే ఈ కూటమి బలం అనేది ప్రజలకు అర్థమవుతుంది. దీని ఇంకో రకంగా మనం నేనైపోతే ఇంట్లో అని చెప్పి ఎవరికాళ్ళకన్నా బద్దకిస్తే జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ, మీకు ఓటర్గా ఎన్రోల్ అయ్యారో లేదా అనే విషయాన్ని, ఎన్రోల్ అయితే మీ పోలింగ్ స్టేషన్ వివరాలు మీకు రాకపోయిన పక్షంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ, అక్కడున్న మీ అర్బన్ ఏరియాలో అయితే మున్సిపల్ డివిజన్ హెడ్ కానీ, కార్పొరేటర్ గారు కానీ అడిగితే మీ వివరాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. దయచేసి ఓటును వేసే విషయంలో బద్దకించొద్దని చెప్పి, మీ ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన పేరు ఎదురుగుండా ఒక గడి ఇస్తారు. ఆ గడిలో 1 అంకె మాత్రమే వేయాలి. అది కూడా మీకు పోలింగ్ ఛాంబర్లు ఏదైతే పెన్ను పెడతారో ఆ పెన్నుతోనే వేయాలి. మీ సొంత పెన్నులతో అక్కడ రాసే అవకాశం లేదు. 1 అంకె తప్ప ఏ రకమైన మార్కులు, టిక్కు మార్కులు కానీ, ఇంటూ మార్కులు కానీ, లేదంటే వేరే రకమైన రాతలు, కామెంట్స్ కూడా బ్యాలెట్ పేపర్ మీద రాయొద్దని చెప్పి నేను ఓటర్స్ అందరూ కూడా మనవిస్తూ, 27వ తారీఖు మరి మీరందరూ కూడా, గతంలో ఎప్పుడు 40%, 50% మాత్రమే ఓటు అయ్యేది. మొన్న 23లో జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కొద్దిగా పెరిగినా కూడా మరి ఈసారి కూటమి అభ్యర్థిగా ఎవరైతే ఈ 2 జిల్లాల్లో అంటే 2 నియోజకవర్గం నిలబడుతున్నారో వీళ్ళందరూ అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.